తక్కువ ఉందా? ఏ లోన్ రావటం లేదా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే చాలా మంది వీరి మధ్యలో డ్రగ్స్ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి మేము లావణ్య బాధితులమని చెప్తున్నారు. అందులో ఒకరు అండ్ లావణ్య రాజ్ తరుణ్ లో కీలకమైన వ్యక్తి మస్తాన్ సాయి. సో 2 days బ్యాక్ మస్తాన్ సాయి లావణ్య కేసుకి సంబంధం లేని ఒక కేసులో, అంటే విజయవాడలో ఏవైతే డ్రగ్స్ దొరికాయో June 3న, సో దీనికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే మస్తాన్ సాయి మీద కొన్ని ఆరోపణలు అనేవి వస్తున్నాయి. అవి ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరిగింది అనే విషయాల్ని చెప్పడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో శేఖర్ భాషా గారు ఉన్నారు, ఆర్జే. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఏంటి మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తన ఫోన్ ను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అందులో 800 వీడియోలు, న్యూడ్ వీడియోలు మస్తాన్ సాయి ఫోన్ లో దొరికాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కొన్ని చాటింగ్లు కూడా వీళ్ళు బయట తీసినట్టు తెలుస్తుంది. ఏంటి ఇదంతా? ఫస్ట్ దాంట్లో 800 వీడియోలు ఉన్నాయి. అన్ని న్యూడ్ వీడియోలో కాదా తెలియదు. మన ఫోన్ లో కూడా ఉంటాయి 1000 వీడియోలు, 10,000 వీడియోలు, మనం దీన్ని బట్టి. సో ఆ వీడియో తర్వాత మీరు గమనిస్తే లావణ్య మాటల్లో మొత్తం అడిగారు ఎవరో లావణ్యని అడిగినప్పుడు 800 మంది ఉన్నారా అండి అంటే 800 మంది కాదండి, 30-40 మంది వాళ్ళవే ఇంటూ 2 20 వేసుకో, ఒక్కొక్కరికి 20 వీడియోలు వేసుకుంటే 40 × 20 800 వీడియోలు ఆ రకంగా ఉన్నాయన్నట్టుగా ఆవిడే వర్షన్. ఇక పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ సీజ్ చేశారు. ఆ ఫోన్లో ఉన్న దారుణమైన కంటెంట్స్ బయటకు వస్తున్నాయి. అంటే ఎవరికైనా సరే కొంచెం స్పృహ, కామన్ సెన్స్, లాజిక్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తే, ఒకవేళ పోలీసులు నిజంగా సీజ్ చేస్తే అది రండి మీడియాలో అందరు చూడండి అని ఇస్తారా? సరే ఇస్తాము అనుకున్నా కూడా ఇలాంటి సెన్సిటివ్ వీడియోలు, అంటే దాంట్లో 40 మంది అమ్మాయిలు ఉన్నారంటున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మరి అతను ఇంజనీరింగ్ లో ఉన్నప్పటి నుంచి ఈ 10 ఏళ్లలో రకరకాల దశల్లో ఆయనకున్న గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, మరి ఆయన వాళ్ళ మధుర స్మృతుల కోసం పెట్టుకున్నాడో లేదు, నిజమో కాదో మనకు తెలియదు. మనకు తెలుస్తున్న వర్షన్ ఏంటంటే ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరే రకరకాల, ఒకళ్ళు వారి మిసెస్, ఇంకొకళ్ళు ఆయన ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్, పెళ్లికి ముందో పెళ్లి తర్వాత మరి మనకు తెలియదు. సో వాళ్ళిద్దరు ఉన్నాయి, వాళ్ళకి తప్ప ఇంకేమీ లేవు దాంట్లో అని వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వస్తున్న వాదన మనం చూసాం, వాళ్ళు మాట్లాడడం. సో ఇవన్నీ కూడా ఫేక్ అని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏదైనా ఏవో కొన్ని వీడియోలు అయితే దాంట్లో ఉన్నాయి. ఉన్నంత మాత్రాన ఏ బుద్ధున్న పోలీస్ అయినా సరే అమ్మాయిల వీడియోలు అలా బయటకి ఇస్తారా? ఒకవేళ నిజంగానే 30-40 మంది ఉన్నారనుకుందాం, వాళ్ళందరూ కూడా ఎక్కడో పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ సంవత్సరాలు చేసుకుని ఉంటారు. వాళ్ళ జీవితాలని బజారు పెట్టడానికి వీళ్ళకి ఏం అధికారం ఉంది? పోలీసులు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా మీడియా వేయకూడదు, అవునా? సో ఇవి 2 జరుగుండవు. పోలీసులు ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరిగే అవకాశమే లేదు. ఒకవేళ కనుక పోలీసులు ఇచ్చి వీళ్ళందరూ కూడా బదనాం అయిపోతే ఈ పోలీసులు ఉద్యోగాలు పోతాయి గ్యారంటీగా. ఖచ్చితంగా పోలీసులు ఇచ్చింది కాదు. ప్యూర్ లాజిక్, కామన్ సెన్స్. మరి ఈ బయట సర్ఫేస్ అవుతున్న ఈ ఫొటోస్ అన్ని ఎవరివి? లైక్ ఇప్పుడు మన కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ లో దాన్ని ఏమంటారు, బ్లర్ చేసి వేస్తున్నారు. సో జనరల్ గా చూసే వాళ్ళు ఎవరికి పెద్ద కనెక్ట్ అవ్వవు. సరే ఏదోలే, ఏవో ఉన్నాయిలే, ఏవో నిజంగా 800 మంది అనుకుంటారు కొంతమంది 40 మంది అనుకుంటారు. బట్ అక్కడ ఏం కనబడుతున్నాయి ఎవరికి కూడా క్లియర్ కట్ అర్థం అవ్వదు. బట్ మనకు అర్థం కాకపోయినా చూసేవాళ్ళు ఎవరైతే ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనెక్ట్ అవుతారు. వాళ్ళు గుండె బగిలి ఏడుస్తారు. లేకపోతే నిజంగానే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యింటే వాళ్ళు కనుక వాళ్ళ భర్తలు చూసి, లేకపోతే ఏదైనా వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేయడమో, లేకపోతే వాళ్ళ బతుకులు రోడ్డుని పెట్టిన ఘనత ఈ మీడియాలకి చెందుతుంది. వాళ్ళకి సపోర్ట్ కొట్టాలి మనం, వాళ్ళ ఎథికల్ జర్నలిజంకి. బట్ ఇది పక్కన పెడితే మరి సీజ్ చేసిన ఫోన్లో పోలీసులు నిజంగా ఇవ్వకపోతే, ఎటువంటి అంటే ఇవ్వరు, 99.99% ఇవ్వరు. ఇవ్వకపోయినా కూడా ఈ ఫోటోలు వీళ్ళకి ఎలా వచ్చాయి? మీడియాలో వచ్చినవి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, సీజ్ చేసిన ఫోన్లో నుంచి దొరికిన దారుణమైన విషయాలు చూడండి అని చెప్పి ఇస్తున్నారు. ఎలా వచ్చుంటాయి అంటే దేర్ ఇస్ ఏ కాపీ, ఎక్కడో ఇంకొక కాపీ ఉంది, అది లావణ్య దగ్గర ఉంది. ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నది అదే కదా, లావణ్య దగ్గర తన ఫోన్ ఉంది, తన డేటా ఉంది. మనకి మనం ఛానల్లో వచ్చినప్పుడే అన్ని చెప్పుకొచ్చాడు. సో అవి ఆ ఫోటోలు పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది అని చెప్పి మనకి మస్తాన్ సాయి కరాటే కళ్యాణ్ గారి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ దానికి సాక్ష్యం కూడా లేకపోలేదు. బేసికల్లీ
ఈవిడ ఈ ఫోటోలు తీసుకొని ఈ వీడియోలు తీసుకొని అందరివి కాదు, అందరివి ఉంటే అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఉండాలి కదా, ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసింది అనే కేసు నార్సింగ్ పిఎస్లో రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ ఉంది. దాంట్లో ఏముంది, ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసింది అని ఉంది. మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేసినట్టే ఒక్క అమ్మాయి కూడా కేసు పెట్టలేదు. సరే 40 వీడియోలు నిజంగానే ఉన్నాయనుకుందాం. ఈ 40 మంది అమ్మాయిలు ఎప్పుడైనా సరే మనోడు ఈ ఫోటోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఉంటే వాళ్ళు ఎవరన్నా కేసు పెట్టి ఉండాలి. ఒకవేళ ప్రాబ్లం అయితే వాళ్ళు వచ్చి ఈ ప్రాబ్లం చెప్పాలి. వీళ్ళు ఎవరు చేయలేదు కదా. ఎవరు బ్లాక్మెయిల్ చేశారని కేసు పెడుతున్నారు? ప్రీతి పెట్టింది బ్లాక్మెయిల్ చేసామని కేసు, స్వాతి పెట్టింది బ్లాక్మెయిల్ చేసామని కేసు, అంతే కదా. ఆ చాట్లు కూడా ఉన్నాయి. ప్రీతి చౌదరి చాట్స్ మనం చూస్తే చాలా క్లియర్ కట్ గా ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసినట్టుంది. సరే దాంట్లో న్యూడ్స్, ప్రతిదీ న్యూడ్స్ అనడం కూడా కరెక్ట్ కాదు. ఏవో కొంత పర్సనల్ ఫోటోలు ఇట్లా మీద చేసుకున్నాం, అటువేవో ఉన్నాయి. దాన్ని బయట పెట్టడం వల్ల ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఒకళ్ళని రోడ్డుని గీట్టడం తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు. డ్రగ్స్ చేస్తున్నారా, ఏదో బాంబులు పెడుతున్నారా, ఇలాంటి దేశద్రోహ పనులు ఉంటే నువ్వు బయటపెట్టు. వీటి వల్ల ఏంటి? ఇప్పుడు ఈవిడ ఉంది, లావణ్యకి సంబంధించిన కాల్ రికార్డ్స్ ఏవో ఫోటోలు రిలీజ్ అవుతున్నాయి అనుకుందాం. అవి రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే ఈవిడ క్లైమ్ చేస్తోంది, నేను రాజ్ తరుణ్ తప్ప అన్యుల్ని ఎరగను, రాజ్ తరుణే నా మొగుడు అని ఆయన మీద కేసు పెట్టినప్పుడు మరి ఆయన సెల్ఫ్ డిఫెన్స్లోనో లేకపోతే ఆయనకి క్లోజ్ వన్సో ఎవరో ఒకరు రిలీజ్ చేస్తారు, అయ్యా ఇది కాదు పరిస్థితి చూడండి అని చెప్పి. మరి వీళ్ళు ఎవరి మీద కేసు పెట్టారు? ఈ అమ్మాయిలు ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఏమీ చేయలేదు, వాళ్ళ మనని వాళ్ళు బతుకుతున్నారు, అంతే కదా. ఇప్పుడు ఈ ప్రీతినో లేకపోతే స్వాతినో లేదు పలానా వాడు నన్ను మోసం చేశాడు అని చెప్పి వాళ్ళు కేసు పెట్టిన పక్షంలో వాడు సెల్ఫ్ డిఫెన్స్లో భయ్యా నేనే కాదు ఇదిగో వీళ్ళతో కూడా ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి వాడు పెడితే అదొక రకం. ఈవిడ పెట్టడం ఏమిటి? ఈవిడికి ఏ రకంగా రైట్ ఉంది పెట్టడానికి? ఇది పాయింట్. ఇక కొన్ని టీవీ ఛానల్స్లో నేను చూస్తున్నానమ్మా, మస్తాన్ సాయి అసలు భాగవతం బయటపడింది, తీగలాగితే డొంకంతా కదిలింది అని చెప్పి మొదలుపెట్టి ఇతను వరలక్ష్మి కేసులో ఒక చిన్న కన్స్యూమర్గా దొరికిన అతను ఈరోజు ఒక అమ్మాయిని ఒక హోటల్లో బంధించి ఆ అమ్మాయిని వేధించి ఆ అమ్మాయిని మానభంగం చేశాడనే కేసు కూడా మనకి తెలుస్తోంది అని చెప్పి ఒక టీవీ ఛానల్లో చెప్పారు. కనీసం ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది అని చదివితే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరో అనుకుంటారు చూసిన వాళ్ళు, ఎవరో కాదు లావణ్య పెట్టిన కేసు. ఇదే లావణ్య టీవీ ముఖంగా వచ్చి లేదండి మా ఇద్దరికి జరిగింది చిన్న గొడవ, దాంట్లో ఏదో మేము ఇప్పుడు అంతా సర్దుకుపోయింది, దాంట్లో ఏమీ లేదు, చిన్న గొడవ జరిగింది అని. ఇంకొకటి ఏంటి, లావణ్య ఆ సీఏతో మాట్లాడిన కాన్వర్జేషన్ విన్నప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో సంసారం చేసుకుంటున్నారు, ఆ సంసారం చేసుకున్నప్పుడు ఆవిడకి ప్రెగ్నెంట్ వచ్చింది, 2 నెలలు ప్రెగ్నెంట్ అయ్యి ఉండింది ఆ టైంకి, అందుకనే అప్పుడు రాలేదు. ఏది రేప్ కేసు పెట్టిన తర్వాత 2 నెలల గ్యాప్ తర్వాత వచ్చింది ఎమ్మెల్సీ చేర్చుకోవడానికి. అప్పుడు ఆయన చెప్తున్నాడు నాకు అర్థమైందమ్మా మీరు ప్రెగ్నెంట్ కాబట్టి అని చెప్పి. సో ఉన్నారు, కలిశారు, సంసారం చేశారు, ప్రెగ్నెన్సీ వచ్చింది, అంతా అయిన తర్వాత ఈరోజు ఒక గొడవ అయితే రేప్ కేసు పెట్టింది. బికాస్ దే ఆర్ నాట్ లీగల్లీ మ్యారీడ్, షీ హ్యాస్ ద రైట్ అంటే అది నిజంగా రైటా రాంగ్ అని పక్కన పెడితే ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నా కూడా 4 దెబ్బలు చూపించి ఇదిగో వీడు నన్ను ఇది చేశాడు అని చెప్పి. అది అంటే కలిసి ఉన్నాళ్ళు నీ ఇష్టపూర్వకంగానే కలిసి సడన్గా ఒక రోజు ఏదైనా కూడా వస్తే రేప్ అని కేసు పెట్టేయచ్చు, ఎంత వెసులుబాటు కదా. సో దీన్ని అసలు ఆవిడ పేరు కూడా ప్రస్తావించకుండా ఎవరో ఒక అమ్మాయి కేసు పెట్టింది అన్నట్టుగా పెద్ద ఛానల్స్లో చెప్తున్నారు. కనీసం వాళ్ళు చదవరా కంప్లైంట్? సో బేసికలీ వీళ్ళందరికీ డ్రగ్స్ అలవాటు ఉందనే విషయం మనకి అక్కడి నుంచే తెలుసు. ఇక్కడ వరలక్ష్మి కేసులో టిఫిన్ సెంటర్ దాంట్లో ఈ మస్తాన్ సాయి కన్జ్యూమర్, ఓకే, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే మస్తాన్ సాయి మొన్న ఆ పని అతను కూడా వచ్చి చెప్పాడు, ఇంజక్షన్ చెప్పించుకున్నాడు అది అని చెప్పాడు కదా, తెప్పించుకున్నారని చెప్పారు. మరి అతని కోసం తెప్పించారా లేకపోతే అక్కడ ఉన్న ముగ్గురు తెప్పించుకున్నారా? ఎవరికైనా డౌట్స్ వస్తాయి బేసికల్లీ. కాకపోతే మనం ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ కన్నిటికీ బిగ్ బాస్ ఎవరు? మస్తాన్ సాయి, ఉన్నిత్ రెడ్డి, లావణ్య, ఇంకా ఆ కేసులో ప్రభాకర్, అనురాధ. సో వీళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ 12 మంది బ్యాచ్. 12 మంది బ్యాచ్లో ఎంతమంది నిజంగా పెడలర్స్, ఎంతమంది కన్జ్యూమర్స్ అనే దాంట్లో సో ఫస్ట్ ఈ మస్తాన్ సాయిని కన్జ్యూమర్గా మాత్రమే గుర్తించారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ చింటూ అంటే ఎలియాస్ ఉన్నిత్ రెడ్డి అండ్ అలాగే ఈఎంఐ ఎవరు మన లావణ్య, వీళ్ళిద్దరిని కూడా పెడలర్స్గా చేసి ఒక A1 A2 A3 A4 వరకు జనరల్గా వీళ్ళే ఉంటారు, మెయిన్ వాళ్ళు ఉంటారు, పెడలర్స్ ఉంటారు, తర్వాత మామూలు కన్జ్యూమర్స్ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా మస్తాన్ సాయి మీద పెట్టిన కేసులో కూడా అతను A5. అవును, A5.
దానికి కారణం ఆయన చేసిన నేరం ఏంటి అంటే అతను డ్రగ్స్ కొన్నాడో లేకపోతే డ్రగ్స్ ఎవరికైనా ఇచ్చాడో ఈ రెండు కాదు. ఆయన అడ్రస్ చెప్పాడు, ఇదిగో ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి. ఓకే, ఢిల్లీలో ఫలానా చోటకు పోయి నీకు దొరుకుతుంది అని చెప్పాడు. మస్తాన్ సాయికి ఆ అడ్రస్ ఎలా తెలుసు మీరు గమనిస్తే లావణ్య మస్తాన్ సాయి ఎంత క్లోజో మనందరికీ అర్థమైపోయింది. అవును, ఎన్నాళ్ళ నుంచో 2021 నుంచి రిలేషన్స్లో ఉన్నారు. అయితే ఢిల్లీలో ఫలానా చోట దొరుకుతుందని మస్తాన్ సాయికి చెప్పింది ఎవరు మీరు బాగా గమనిస్తే, మొన్న లావణ్య 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన ఆ కేసు గుర్తుందా మీకు? అవును అవును. అప్పుడు ఎందుకు ఆవిడ జరిగిపోయింది? ఆ అమ్మాయి చూపించిన వీడియో గుర్తుందా మీకు? నేను రైల్వే స్టేషన్ లో దిగుతుంటే నన్ను బలవంతంగా పోలీసులు చేశారు చూడండి అని చెప్పి అదే వీడియో మనం చూపించాం, జాగ్రత్తగా గమనించండి. దాంట్లో ఆవిడ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయట్లేదు. మా అమ్మ నాన్న రావాలండి, ఎట్లా ఓపెన్ చేస్తారండి, అది ఇదండి. సరే తర్వాత ఓపెన్ చేశారు. తర్వాత ఏదో మొత్తానికి దాంట్లో మెత్ దొరికింది 5 గ్రాములు ఇవ్వరు. సో అప్పుడు లావణ్య ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు? సికింద్రాబాద్ స్టేషన్కి తెలుసా? ఢిల్లీ నుంచి, ఇదే ఢిల్లీ నుంచి వస్తుంది. సో ఆవిడ అంతకుముందు అమెరికా నుంచి అక్కడికి వచ్చింది, ఢిల్లీకి వచ్చి డైరెక్ట్గా వచ్చేలా. అమెరికా నుంచి ఫ్లైట్లో వచ్చిన ఆవిడ అక్కడి నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ రావచ్చు కదా, ఎందుకు రాలేదు? ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చెకింగ్ దొరుకుతుంది, డ్రగ్స్ ఉంటే దొరికిపోతుంది. మరి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా కూడా రాలే, ఒక వారం రోజులు ఢిల్లీలో గడిపింది. ఆవిడ ఎక్కడెక్కడో తిరిగింది. మరి మీకు చెప్తే నమ్మరమ్మా, ఈవిడ శ్రీలంక కూడా వెళ్ళింది. శ్రీలంక వెళ్ళినప్పుడు ఆవిడ అంటే డ్రగ్స్ దొరకకపోతే ఈవిడ చేసిన బిహేవియర్ ఎలా అంటే, రోడ్లో ఎక్కడ దొరుకుతాయి బాబు డ్రగ్స్, ఎక్కడ దొరుకుతాయి బాబు అని అడుక్కున్న సిచ్యువేషన్ కూడా ఉందని చెప్పి ఈవిడికి తెలిసిన ఆర్టిస్ట్ ఎవరైతే డీజే శ్రీలంకలో డీజే ఉన్నాడో వాడు కూడా చెప్తాడు. లిటరల్లీ ఎక్కడికి పోయినా డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి వెళ్ళిపోయి కనుక్కోవడం, వెతకడం, పట్టుకోవడం. మీకు దానికి సంబంధించి ఆధారం కావాలంటే మనకి ప్రీతి చాలా క్లియర్ కట్ గా చెప్తుంది. సరే ఇవాళ ప్రీతి కూడా ఏదో నా మీద ఏం చెప్పొచ్చు, కానీ యూ షుడ్ టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. ఈవిడ ఎక్కడికి పోయినా ఎక్కడ డ్రగ్స్ దొరుకుతాయి అనేది ఫస్ట్ ఆ ఊళ్ళో ఎంక్వైరీ చేస్తుంది. గోవా పోతే గోవాలో ఎక్కడ దొరుకుతాయి, శ్రీలంక పోతే శ్రీలంకలో ఎక్కడ దొరుకుతాయి, కొలంబోలో, ఇవన్నీ కూడా ట్రై చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఢిల్లీలో కూడా కనుక్కుంది, పలానా చోట దొరుకుతాయని తెలిసింది. సరే కొంత తెచ్చుకుంది, ఫ్రెండ్స్కి ఇచ్చుకుందాం, నలుగురిని కూర్చొని పార్టీ చేసుకుందాం అని చెప్పి. అమ్మడానికి తెచ్చుకుందా లేదా అనేది వేరే విషయం. కానీ ఆ విషయం, ఆ ఇన్ఫర్మేషన్ మస్తాన్ సాయితో ఖచ్చితంగా షేర్ చేసుకుని ఉంటుంది. మస్తాన్ సాయిని ఎవడన్నా అడిగితే మస్తాన్ సాయి కూడా పోరా అక్కడ నాకు చెప్పింది లావణ్య పలానా చోట దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకో అని ఉంటాడు. సో ఆ రకంగా లావణ్య నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మస్తాన్ సాయి దగ్గర ఉన్నది. మస్తాన్ సాయి ఈ సుబానీ హోటల్ విజయవాడలో ఎవరైతే అక్కడ వాళ్ళ షరీఫ్ అని ఎవరైతే ఉన్నాడో అతనికి పాస్ ఆన్ చేయడం, అతను ఎవడో అబ్బాయిని పంపించి అరే పట్టరారా అని చెప్పి పంపించడం. అది ఏకంగా 40 గ్రాములు. 40 గ్రాములు ఇస్ లిటిల్ బిట్ హ్యూజ్ క్వాంటిటీ. దాంట్లో పట్టేసుకున్నారు పోలీసులు. మరి అంతకుముందు వచ్చిన కన్సైన్మెంట్లో మరి 30 గ్రాములు 50 గ్రాములు ఎంత కొంత తెచ్చుకొని ఉంటారు, అందరూ పంచుకొని ఉంటారు కదా. ఆ పంచుకొని ఉన్న క్రమంలో మరి అది ఏమన్నా మస్తాన్ సాయికి కొంత ఏమన్నా వస్తే, మస్తాన్ సాయి వీళ్ళందరూ ఇప్పుడు మస్తాన్ సాయి, చింటూ, లావణ్య, ఇంకొక అమ్మాయి ఎవరో ఈ ఎన్డీపీఎస్లో ఈవిడతో పాటు జైల్ మేట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కూడా పరిచయం చేసుకుని ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి 4, ఇంకొక కొత్త అమ్మాయి కూడా జాయిన్ అయిందట. వాళ్ళ అందరూ కలిసి అక్కడ డ్రగ్స్ చేస్తున్నట్టుగా మనకి ఈ పని అతను చెప్తున్న సమాచారం. సో ఆ ఢిల్లీ నుంచి వచ్చిన సరుకు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ పార్టీలు చేసుకుని ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక్క మస్తాన్ సాయిని అరెస్ట్ చేస్తే ఏం దొరుకుతుంది ఇన్ఫర్మేషను? బిగ్ బాస్ని అరెస్ట్ చేయకుండా, అదే కదా సార్. అంటే లావణ్య విషయంలో ఎవరైతే నెగిటివ్ అవుతున్నారో, అంటే లావణ్యకి సపోర్ట్ చేయకుండా ఎవరైతే అగైన్స్ట్ అవుతున్నారో వాళ్ళని ఇలా అరెస్ట్ చేపిస్తుంది అంటే ఒక వార్త బయటకు వస్తుంది. సో ఇది ఎంతవరకు వాస్తవం? మరి ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు, నెక్స్ట్ జనరల్ గా ఏంటంటే ఈ కేసులో మస్తాన్ సాయిని జనరల్ గా ఇప్పుడు మస్తాన్ సాయి హ్యాస్ బికమ్ ఏ బిగ్ నేమ్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ కేస్, ఇది రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఇతని పేరు బలంగా వినబడింది కాబట్టి ఇప్పుడు మస్తాన్ సాయి మామూలుగా ఇదే ఎక్కడైనా ఎవడన్నా దొరుకుంటే ఇది A5 నిందితుడు అంటే A1 A2 A3 4లు బలంగా వినిపిస్తాయి. మీరు ఇప్పుడు వరలక్ష్మి కేసు చూసినా కూడా మనకి దాంట్లో ఈ A4 A1 A2 A3 A4 ప్రభాకర్, అను, పల్లెటూరు టక్మని గుర్తురాడు, ఇంకో 2 పేర్లు టక్మని అన్ని మీడియాలో వచ్చాయి. బట్ ఆ రోజున లావణ్య పేరు కానీ మస్తాన్ సాయి పేరు కానీ ఇంకొంతమంది పేర్లు కానీ బయటికి పెద్ద రాల. ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్ A4. కానీ ఈ కేసులో A5 అయినా కూడా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్
బలంగా అన్ని మీడియాలోనూ రావడానికి కారణం ఏంటంటే ఇతను చాలాసార్లు వినిపించాడు మీడియాలో. ఓకే ఇప్పుడు మస్తాన్ సాయి ఎవరు? మస్తాన్ సాయి ఒక కామాంధుడు. మస్తాన్ సాయి డ్రగ్ తీసుకున్నాడు అనే మాట ఉండుండొచ్చు, కానీ మస్తాన్ సాయి డ్రగ్ పెడ్లింగ్ చేశాడా అనే దాంట్లో అవల ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి అరెస్ట్ అయ్యాడు. అయితే మరి పెడ్లింగ్ ఎవరు చేస్తున్నారు? అక్కడ షరీఫ్ అనే అతను డబ్బులు తీసుకొచ్చాడు మొత్తానికి. అలాగే ఇక్కడ లావణ్య కూడా పెడ్లింగ్ అనే కదా బుక్ అయింది, 22B సెక్షన్లో బుక్ అయింది నార్కోటిక్స్లో. సో బేసికల్లీ ఇంకొకటి కూడా మన కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇతనికి అవసరం ఏంటి? వాళ్ళకి ఏదో 100 కోట్ల దాకా ఆస్తుందట, అదేదో దర్గా ఉంది, దాని మీదే బోల్డ్ వస్తుందట. దాంతోపాటు ఇతను ఐఐటి గ్రాడ్యుయేట్, ఇతనికి సొంత కంపెనీ ఉంది. సో బేసికల్లీ అంత అవసరం కూడా ఉండదు. ఇప్పుడు లావణ్య ఏం చేస్తుంది? జాబ్ చేయట్లేదు, ఏమీ లేదు. అలాగే ఉన్నతి రెడ్డి ఏం చేస్తాడో మనకు తెలియదు. సో బేసికలీ ఒక రకంగా చూస్తే ఎవరికి అవసరం ఉంది పెడ్లింగ్ చేసేది, ఎవరికి అవసరం లేదు అనే కోణంలో కూడా మనం చూడొచ్చు. ఒక రకంగా నేను అదే అంటున్నాను, నేను ఏమి మస్తాన్ సాయిని సపోర్ట్ చేయట్లేదు. మీరు ఇక్కడ గమనిస్తే మస్తాన్ సాయి డ్రగ్స్ ఖచ్చితంగా వాడుంటాడు, ఫ్రెండ్స్ కోసం వీళ్ళ కోసం ఏమైనా అడిగితే తెప్పించి ఉండొచ్చు కూడా. దాని గురించి కూడా నా దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి నేను చెప్పకూడదు. బట్ ఈ అమ్మాయిలని ఎన్నింటినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, లేకపోతే ఇతను ఒక అమ్మాయిని హోటల్లో పెట్టి రేప్ చేసేసాడు, కొట్టాడు, ఇవి పచ్చి అబద్ధాలు. ఆ హోటల్లో పెట్టిన అమ్మాయి ఎవరో కాదు, లావణ్య. ఆ అమ్మాయి పెట్టిన ఫాల్స్ కేసు అని చెప్పి ఆ అమ్మాయి టీవీ ముందు చెప్పింది. ఇవాళ మళ్ళీ రాజధాని కేసుకి బెయిల్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ మాట మార్చి లేదు ఆ రోజు ఇదే జరిగిందంటే. ఏది జరిగినా అక్కడ సిఐ కన్వర్సేషన్లో మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. వీళ్ళకి ఆల్రెడీ సంబంధం ఉంది, సంసారం చేశారు, ఒక రోజు గొడవ అయితే వచ్చి రేప్ కేసు పెట్టేసి అది పెద్ద రేప్ కేసు. అది కొంచెం పూర్వపరంలోకి వెళ్ళి ఆరా తీసి చూడండి. బేసికలీ ఇగో ఎఫ్ఐఆర్, ఇదిగో కేసు అని చెప్పి అది కాదు కదా. అది క్లియర్లీ ఇప్పుడు అతని డ్రగ్స్కి సంబంధించిన విషయంలో మీరు మాట్లాడండి. బట్ అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక కారణం చూపించి అతని క్యారెక్టర్ డిఫేమ్ చేయడం కూడా పక్కన పెట్టండి. ఆ అమ్మాయిల ఫోటోలు ఇవన్నీ వేసి వాళ్ళ జీవితాలను ఎందుకు బజారుకి లాగుతున్నారు? ఇది చాలా పెద్ద క్రైమ్. అండ్ ఇంకొకటి మీరు ఇందాక అడిగారు, ఎవరో ఇండైరెక్ట్ ఇంత జరుగుతున్నా కూడా లావణ్య ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు అంటే ఎవరో ఇండైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ ఉంది. అంటే సార్ నాకు ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే కనుక ఎవరైతే తనకి అగేన్స్ట్ అవుతున్నారంటే ఫస్ట్ ప్రీతిని మనం తీసుకుంటే ప్రీతి ఎప్పుడైతే తనకి అగేన్స్ట్ గా వాయిస్ వినిపించిందో ఆ నెక్స్ట్ సెకండ్ తనకి సంబంధించిన కొన్ని వీడియోస్ అనేవి బయటకు రావడం అనేది జరిగింది. ఐ థింక్ వి కెన్ టేక్ ప్రీతి ఆన్లైన్. సో ప్రీతి ఉదయ్ ఫ్రెండ్స్ మనకు తెలిసే కదా, ఉదయ్తో మాట్లాడదాం మనం. సో దేనికి శ్రీలంక టాపిక్ కి సంబంధించి ఆవిడ జనరల్ గా ఎక్కడికి పోయినా సరే డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయని ఎలా పడుతుంది ఈవిడ అనే దానికి సంబంధించిన ఒక కథ మీకు చెప్తాను. ఉదయ్ హలో. సో వెకేషన్ అని చెప్పి శ్రీలంక తీసుకెళ్ళడం జరిగిందండి. ఎవరు నువ్వు వెళ్ళావా తనతో పాటు? నేను కూడా వెళ్ళాను. యూ హ్యావ్ ప్రూఫ్స్, టికెట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఊరికే మాటలు కాకుండా ఫోటోస్ ఉన్నాయండి. ఓ సూపర్. డన్ చెప్పు ఉదయ్, నువ్వు ఆవిడ శ్రీలంక వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారా? యాక్చువల్లీ అన్ని నా లేదండి, యాక్చువల్లీ ముగ్గురు వెళ్ళాము. ఇంకెవరు? ఇంకొక పేరు ముస్లిం పర్సన్ అతను. ఓకే. నాట్ అతను ఇక్కడ లేడు, యాక్చువల్లీ ఇప్పుడు యూకే లో ఉన్నాడు. ఓకే పేరు సార్, నో ప్రాబ్లం, పేరు అక్కర్లేదు. ముగ్గురు వెళ్ళారు మొత్తానికి. ముగ్గురు వెళ్ళాము. అతనితో ఏంటి కనెక్షన్ లావణ్యకి ఆర్ నీకు? నాకేం లేదంట, నాకు ఎవరో కూడా తెలియదు, నాకు అప్పుడే పరిచయము. ఓకే, ఈవిడే తీసుకొచ్చింది అతను కూడా. ఏమని చెప్పింది? ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది, దాని తర్వాత స్టార్టెడ్ టెల్లింగ్ మీ సో మెనీ థింగ్స్. కృష్ణుడా? పోయిన జన్మలో వాడు కృష్ణుడు, నేను గోపికని అదేదో చెప్పింది. ఓకే. సో నేను ఇంకా అంత ఇంట్రెస్ట్ లేకుండా అండ్ వెళ్ళిన ట్రిప్ చాలా పెరిగింది కాబట్టి ఎక్స్పెన్సివ్ ట్రిప్ కాబట్టి నేను కొంచెం చూసుకొని జాగ్రత్త ఉండాలని చెప్పి స్టార్టెడ్ సేవింగ్ మై సెల్ఫ్. ఓకే, సో అసలు why the hell did you go to Sri Lanka on the first place? నాకు వెకేషన్ అని చెప్పి తీసుకెళ్ళిందండి. జస్ట్ వెకేషన్ వెళ్ళాము, బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నాయి, తిరుగుదాము, చాలా బాగుంటది. ఒక చిన్న డౌట్ ఉదయ్, మామూలుగా ఇప్పుడు ఉదయ్ అంటే నిన్ను తమ్ముడు అంటది, నువ్వు అక్క అంటావు కదా. అవునండి. జనరల్లీ ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్ లొకేషన్స్కి వెళ్దాం అంటే బాయ్ ఫ్రెండ్ తోనో ఊరితోనో వెళ్తారు కదా. సో మీతో ఎందుకు అంటే ఎవరు రామన్నారా ఆవిడకి చూద్దాం అన్నది? సరే అదే అండి, వెళ్దాము, శ్రీలంకలో చాలా బాగుంటది,
ఎలాగో మనకి నేను యాక్చువల్లీ ఆ టైంలో ఫ్రీ ఉంటున్నాను, బేసిక్ గా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే నా జూబ్లీహిల్స్ కన్సల్టెన్సీ ఆఫీస్ కోసం అని చెప్పి ప్లేస్ వెతుకుతున్నాను. ఓకే సో దానికోసం అని చెప్పి నేను ఖాళీగా ఉంటే వెళ్ళేది వచ్చేద్దాం ఒక వారం రోజులు అని చెప్పి అన్నది. ఓకే ఓకే ఉదయ్ 1 సెకండ్. సో తీరా ఉదయ్ 1 సెకండ్. నువ్వేమన్నా బ్లూటూత్ ఏమైనా మాట్లాడుతున్నావా? కొంచెం క్లారిటీ చూసుకో. ఓకే ఓకే. యా సో యా చెప్పు. వెళ్ళటం జరిగింది. దాని తర్వాత తను సపరేట్ గా వచ్చాడు. ఆ పర్సన్ పేరు గుర్తురావడం నాకు, పర్లేదు. అజీజో ఏదో ఉంటుంది. ఓకే ఓకే సో అయితే You landed in Colombo? We landed in Colombo. This was in 23 or 22? 22. ఓకే డన్. 22. 22 మిడ్ ఎట్లా? 22 మిడ్ అండి. ఓకే డన్. ఓకే డన్. సో కొలంబోలో ల్యాండ్ అయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, కథ చెప్పు. 12/02/22. ఓహో ఓకే 12th February. యా 12th February. ఓ వ్యాలంటైన్స్ డేకి వెళ్ళారనమాట శ్రీలంక. అదేమిటో తమ్ముడితో తీసుకెళ్ళింది. సరే నువ్వు తమ్ముడు వెళ్ళా, పక్కన కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు. నేను బేసిక్ గా పెద్దగా ఆలోచించండి. Okay, no problem. మనం ఫ్రెండ్స్ కదా అది ఇది అని చెప్పి ఓకే 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 కంటిన్యూ. టికెట్స్ కూడా ఉన్నట్టున్నాయి, చూస్తున్నాం ఒకసారి. యా ఉంటే యూ కెన్ సెండ్ టు మనం టీవీ. చెప్పు తర్వాత. సో వెళ్ళటం జరిగింది. దాని తర్వాత ఉన్న టికెట్స్ కూడా ఉన్నాయి. సూపర్. యాక్చువల్లీ నా టికెట్ నేను బుక్ చేసుకుని, తన టికెట్ తను బుక్ చేసుకుంది. ఓకే శ్రీలంక వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తను అదే రోజు బయటికి వెళ్దామన్నది, కొలంబో చూద్దామని చెప్పి తీసుకెళ్ళింది నన్ను బయటికి. ఓకే సరే అని చెప్పి లొకేషన్స్ కి వెళ్దామనే లోపల తను స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీవన్ రోడ్డు మీదనే ఎక్కడ దొరుకుతాయి డ్రగ్స్, ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి. నాకెందుకు కొంచెం వేగగా కొట్టింది. బట్ తనకు అప్పటికే అలవాటు ఉండటం వల్ల తెలుసు అనుకోని నేను మాట్లాడలేదు. నేను చూస్తున్నా అప్పటికి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్తుంది. అక్క నేను ఉండను అక్క, నేను వెళ్ళిపోతాను అని చెప్పి నేను హోటల్కి వెళ్ళిపోయాను. స్టే తీసుకున్నాం యాక్చువల్లీ కొలంబోలోనే. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏంటో తెలియదు. అప్పటికప్పుడు నేను ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు నేను స్టే చూసుకొని స్టే బుక్ చేసుకొని. సరే ఒక మాట, ఇప్పుడు ఆవిడ బయటికి వెళ్ళి అట్లా డ్రగ్స్ అడుగుతున్న టైంలో మరి ఆ కృష్ణుడు కూడా ఉన్నాడా పక్కనే? లేదండి, నెక్స్ట్ డే వచ్చాడు ఈ పర్సన్. ఓహో డన్. మేము వెళ్ళిన 13 తారీఖు 14 తారీఖు వచ్చినట్టున్నాడు అబ్బాయి. ఫైన్. సో ఏం అడుగుతుంది జనరల్ గా? జాయింట్ దొరుకుతుందా, గంజాయి దొరుకుతుందా అని అడుగుతుందా, లేకపోతే హెరైన్, కొకైన్, లేకపోతే ఇంకేవో ఉన్నాయి కదా మెత్తు, ఏమని అడుగుతుంది? శ్రీలంక అప్పట్లో తను కొకైన్ అడిగింది. ఓకే కొకైన్ కావాలని చెప్పి అందరిని అడిగింది. ఒక 2-3 అయితే పోలీస్ కో పకడు అని చెప్పి పోలీస్ రిపోర్ట్ చేస్తాను. ఓకే పోలీసులు పట్టిస్తా అన్నారు. ఓకే అండ్ నాకు అప్పుడు భయం వేసి నేను ఇంకా వద్దు అని చెప్పి నేను వెళ్ళిపోయాను. దాని తర్వాత తనకు కూడా టెక్స్ట్ దొరకలేదు. ఇక తర్వాత వేరే పర్సన్ దగ్గరికి ఎవరో వచ్చాడు. వాడితో ఆటోలో వెళ్ళి అక్కడ టుక్ అంటారు, టుక్ లో వెళ్ళి తెచ్చుకుంది. ఓకే తెచ్చుకుంది, మొత్తానికి సాధించింది. తెచ్చుకుందండి. ఓకే దాని తర్వాత అది అదేదో వాడు పౌడర్ ఇచ్చాడు, అది ఒరిజినల్ది కాదు అని చెప్పి చెప్పింది. ఓకే పాండ్స్ పౌడర్ ఇచ్చాడు. అక్కడ ఏమో పౌడర్ ఇచ్చాడు, ఏదో చేశాడంట, పింక్ కలర్ లో ఉంది. ఓకే సో అది మోసం చేశాడు అది అని చెప్పి చెప్పింది. ఓకే దాని తర్వాత D3 మేము అక్కడ ఒక్కొక్క షూటింగ్ స్పాట్ అన్నమాట అది. ఓకే సో అక్కడ పార్టీ ఉందని చెప్పి తీసుకెళ్ళింది. ఓకే సో వెళ్ళిన తర్వాత నేను రియలైజ్ ఏంటంటే అక్కడ షోలో అని చెప్పి ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే డీజే. ఆ పర్సన్ కి డీజే. ఓకే సో ఆ పర్సన్ కోసమే తను అక్కడికి వచ్చింది. ఓకే ఆ పర్సన్ ని చూద్దాం అని చెప్పి, ఆ పర్సన్ కలుద్దాం అని చెప్పి అక్కడికి వచ్చింది. ఓకే బట్ హి ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మీట్ హర్. ఓకే అసలు దూరం నుంచి చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఓకే సో తన వెనకాల ఒక 2-3 రోజులు జరిగింది. దాని తర్వాత నేను ఇంకా తేడా పడుతుంది. ఆయన పూర్వజన్మలో ఆంజనేయ స్వామి ఉంటాడు, ఈయన కృష్ణుడు, ఆయన ఆంజనేయ స్వామి ఉంటాడు, అందుకే చూడలేదేమో. సరే కంటిన్యూ.
సో అయితే ఆ పర్సన్ తో కూడా వాళ్ళ ఫ్యామిలీ కాల్ చేసి తనకి నాకు 2 పిల్లలు ఉన్నారని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళది యాక్చువల్లీ. ఇజ్రాయెల్. ఓకే. వాళ్ళ వైఫ్ కి కూడా ఫోన్ చేసుకుని నేను థ్రెటన్ చేసిందని చెప్పి నాకు తర్వాత వేరే వాళ్ళు చెప్పారు. ఓకే. ఇంకా నేను ఆ 4 days ట్రిప్ తర్వాత నేను వెనక్కి వచ్చానండి. ఓకే. ఓకే. సో ఇది ఒకటే ట్రిప్ లా ఇంకా ఏమైనా 4-5 ట్రిప్లు ఉన్నాయా మీ జీవితంలో? లేదండి, అదే దాని తర్వాత నేను ఇంకా అసలు తనని కలవడం మానేశాను. ఓకే. రైట్ బిహేవియర్ చూసి రైట్ ఉదయ్. రైట్. అలాగే ఉదయ్, ఇంకొక విషయం, సార్ ఇప్పుడు ప్రీతికి సంబంధించిన చాట్ ఒకటి ఈ మధ్య కాలంలో లీక్ అయ్యి, అది ఏమిటి, నాకు డ్రగ్స్ కావాలి, అర్జెంట్ గా కావాలి అని అడుగుతున్నారు. అది ఎప్పటి చాట్? సో ఏంటంటే తను అడగటం జరిగింది. మీరు చూసుంటే కనుక లావణ్య చాట్ రైట్ సైడ్ లో ఉంటది, ప్రీతి చాట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటది. ఓకే. సో ప్రీతి నేను నాకు ఆల్రెడీ మెంటల్ డిజార్డర్ ఉంది, నేను చాలా గో త్రూ అవుతున్నాను లైఫ్ లో, దానికి తోడు ఈ డ్రగ్ అలవాటు చేశాను నువ్వు. సో మళ్ళీ ఇప్పుడు నువ్వు నన్నే అడుగుతున్నావు, ప్లీజ్ నేను ఇవన్నీ మానేశాను అక్క. ఓకే. నేను రిహాబిలేషన్ కూడా వెళ్ళేసి వచ్చాను. రిహాబిలేషన్ మెడికేషన్ తీసుకుంటున్నాను, రిహాబిలేషన్ లో కూడా జాయిన్ చేస్తా అంటున్నాను. మా మదర్ సీరియస్ అయితే అంత ఇష్యూ. ఓకే. సో ప్లీజ్ అక్క నేను ఇవన్నీ మానేశాను, నాకు వద్దు ఇవన్నీ. అండ్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నేను నీ దగ్గరే చేస్తుండే, నాకు తెలియదు. సో ప్లీజ్ నాకు కాల్ చేయకు, నాకు కాంటాక్ట్ అవ్వకని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది ఆ టైంలో. ఓకే. అండ్ ఒకవేళ లేదు ఇక్కడ విషయం ఎక్కడైనా బయటకు చెప్తా అంటే తను ఇప్పుడు చూసుకో సర్ప్రైజ్ నీది ఏంటో, నీ కారు పగిలిపోతుంది అది ఇది అంటే ఆ చార్జ్ కూడా మీకు పంపించడం జరిగింది. ఓకే. ఇదంతా ఎప్పుడు 22లోనా 23లోనా? 23లో అండి. 23 ఎప్పుడు సుమారుగా? ఏప్రిల్, మే, జూన్? అంటే బిఫోర్ పట్టాభిపురం ఆర్ ఆఫ్టర్ పట్టాభిపురం? బిఫోర్ పట్టాభిపురం అండి. దట్స్ మీన్స్ మార్చ్, ఫిబ్రవరి మార్చ్లో. సో నో ప్రాబ్లం. నాకు ఒక విషయం చెప్పు, ఒక కాల్ రికార్డ్ ఏదో ఉంది, దాంట్లో కాల్ రికార్డ్ ఏదో ఆడియో క్లిప్ నాకు కావాలి, లేకపోతే ఇది చేస్తాను అన్నట్టుగా ఉంటుంది, ఏంటది? లేదు సార్, అట్లాంటి కాల్ రికార్డ్స్ ప్రీతి ఎప్పుడు డ్రగ్స్ కావాలి అని చెప్పి తనని అప్రోచ్ అవ్వడం జరగలేదు. ఓకే. ఎందుకంటే ప్రతిసారి తనే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని చెయ్యి అని బలవంతంగా ప్రెషర్ చేయటం, అది నాకు నచ్చకపోవటము. మీరు విన్నది కూడా కాల్ ఉంది కదా సార్, ఉదయ్ బాస్టర్డ్ అక్కడ నేను దూరం చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి మస్తాన్ సాయితో మాట్లాడిన ఆడియో అది ఏదైతే ఉందో, సో అది నేను తనని అపోజ్ చేయడం జరిగింది ప్రీతిని. సో వద్దు నువ్వు వెళ్ళక అక్కడికి, అసలు ఓకే ఫెయిర్. సి అదేంటంటే ఓకే, ఆ టైంలో మీ ఇద్దరికి మధ్య ఏవో గొడవలు ఉన్నాయి, అవేవో రికార్డులు ఇప్పుడు వచ్చాయి. బట్ ఇవన్నీ కూడా 23 ఫిబ్రవరి టైంలో ఉన్న రికార్డ్స్ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు బయట పెట్టి ఇప్పుడేదో మీరు డ్రగ్స్ అడుగుతున్నట్టుగా చిత్రీకరిస్తుంది. బై ది టైం ఆల్రెడీ తను రీహాబ్కి వెళ్ళి అంత బయటకు వచ్చేసింది. సో తను రీహాబ్కి వెళ్ళిన ఏదన్నా సాక్ష్యాలు గానీ ఏమైనా ఉంటాయి, పెడతావా? వీ కెన్ షో దట్ ఆన్. ప్లీజ్. సరే అదే, థ్యాంక్ యూ. మన దగ్గర ఫుల్ స్క్రిప్టెడ్ అది డాక్యుమెంట్ లేదు, వాళ్ళ మదర్ దగ్గర ఉంది, నేను కలెక్ట్ చేసుకుంటాను. బట్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నా దగ్గర తను పే చేసిన బిల్ ఒకటి ఆ టైంలో 23/6 కి పే చేసిన బిల్ ఒకటి ఉంది. 23/6 అంటే జూన్ 23rd. ఓకే, డన్. ఓకే ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక విషయం కూడా నేను అడగాలనుకుంటున్నాను ఉదయ్. సో నాకు విన్నది ఏంటంటే, ఇప్పుడు ఆ మధ్యకాలంలో దిలీప్ శంకర వచ్చి ఇప్పుడు లావణ్య అనే పేరుని లావణ్య చౌదరి అని చెప్పి అందరికి చెప్పుకొచ్చాడు. ఒకనొక సిచ్యువేషన్ లో ప్రీతి అన్న మాట ఏంటంటే, ఆవిడ చౌదరినే కాదు, కావాలంటే ఆవిడకి సంబంధించిన డీటెయిల్స్ పాన్ కార్డ్ నా దగ్గర ఉంది, వాళ్ళ నాన్న పేరు చౌదరి కాదు, ఆవిడ పేరు చౌదరి కాదు, వాళ్ళ ఏ క్యాస్టో నాకు తెలుసు. అంటే ఇప్పుడు ప్రీతి యాక్చువల్లీ చౌదరి అండి. ప్రీతి చౌదరి, అయ్యా. ప్రీతి చౌదరి, మారుతి ప్రీతి చౌదరి అండి. మారుతి ప్రీతి చౌదరి. మారుతి ప్రీతి చౌదరి. ఓకే. సో తను ప్రీతి అని పిలవడం వల్ల మాకు అలవాట్లో మేము ప్రీతి అని చెప్పేసుకుంటున్నాం. అందరి ప్రీతి ఉంటుంది, కానీ తినది మాత్రం ఎక్కడ చౌదరి అని మెన్షన్ లేదండి. అండ్ తన స్క్రీన్ నేమ్ అన్వికా రావు. ఓకే. తన ఒరిజినల్ నేమ్ ఆధార్ కార్డ్ లో కానీ లేకపోతే పాన్ కార్డ్స్ లో కానీ ఎక్కడైనా కానీ తన పేరు మన్నేపల్లి లావణ్య. వాళ్ళ ఫాదర్ పేరు కూడా అలాగే ఉంటుంది, మన్నేపల్లి. వాళ్ళ ఫాదర్ పేరు ఉంటుంది. ఓకే. రామారావు. ఎక్కడ చౌదరి అని లేదండి.
Yes. మన్నేపల్లి రామారావు. యా యా రైట్ నాకేమన్నా ఉంటే పంపించు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్. పాన్ కార్డ్ ఉంది సార్ నా దగ్గర తనది. ఓకే నేను పంపిస్తాను. ప్లీజ్ అంటే సో చెప్పకూడని డీటెయిల్స్ అన్ని కూడా మాస్క్ చేసేసి. ఓకే డెఫినెట్లీ సార్. యా అంటే సార్ ఇక్కడ ఒక రాజకీయం అంటే కుల రాజకీయం అనమాట. ఇప్పుడు అంటే చౌదరి ఒకవేళ నిజంగా అన్విక అని మార్చుకున్నప్పుడు కూడా అన్విక చౌదరి అని పెట్టుకోవచ్చు, అన్విక రావు అని ఎందుకు పెట్టుకున్నారు? పాయింట్ ఏంటంటే Yeah. అదే అంటున్నాను. ఇప్పుడు ఆ రోజు ఏదో ప్రీతి ఆవేశంలో ఒక మాట ఉంది. అసలు ఈ అమ్మాయి చౌదరినే కాదు ప్రీతి. ఇప్పుడు కావాలని చౌదరి అని చెప్పి పెట్టుకోవడంలో ఒక ఇది ఉంటుంది. అవును. అంటే ఇప్పుడు ప్రీతి చౌదరి అనేది బై డిఫాల్ట్ పేరు. కొంతమంది శ్రీయా రెడ్డి అలా ఉంటుంది, వాళ్ళకి పేరు బేసికలీ అలా పెట్టేస్తారు. అవును. పెట్టినప్పుడు అలా చెప్పుకోవడంలో తప్పే లేదు. ఇప్పుడు ప్రీతి చౌదరి కాబట్టి ఆ అమ్మాయి పేరు ప్రీతి చౌదరియే. కానీ అసలు ఈ అమ్మాయి పేరులోనే లేనప్పుడు సడన్ గా లావణ్య చౌదరి అని చెప్పి బయటికి చెప్పడం వల్ల ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మన కులపోళ్ళు అని ఎవరన్నా అనుకొని ఆ చౌదరి సపోర్ట్ ఏమన్నా ఈవిడికి వస్తుందా అని అనుకుంటున్నారా? ఊరికే మాటలు. ఐ థింక్ వీ హ్యావ్ సమ్ ప్రూఫ్స్. ఇదేంటిది? ఓకే, ఇది ఆవిడ శ్రీ వేజ ఆర్గనైజేషన్ దీంట్లో ఆవిడ కట్టిన లేదు, ఇప్పుడు పంపించాడు అబ్బాయి. ఇదేదో రీహాబ్ కేంద్రం, రీహాబిటేషన్ కౌన్సిలింగ్ 16 జూన్ 23కి అమ్మాయి పే చేసిన ఇదనమాట రీహాబ్ సెంటర్లో. సో ఈ అమ్మాయి రీహాబ్కి వెళ్ళి ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చి పెట్టి వీళ్ళు ఇప్పుడు డ్రగ్స్ అడిగారు, వీళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన మీడియాలో వాడు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నాడు. ఒకళ్ళు మారిపోయి మంచిగా వచ్చి వాడికి అగెనెస్ట్ గా సాక్ష్యం చెప్పడానికి వస్తే నిన్ను ఏదో రకంగా ఈ నరక కోపంలోకి మళ్ళీ లాగుతా, నిన్ను భయపెడతా, నువ్వు బయటకు రావడానికి భయపడేట్టు చేస్తా అని ఆవిడ పర్సనల్ ఫోటోలు లీక్ చేయడం. అప్పటికి భయపడకపోతే ఇలా ఇంకా డ్రగ్స్ చేయడానికి వస్తుంది. అమ్మాయి చాలా క్లియర్గా ఒక టీవీ ఛానల్లో ప్రీతి చౌదరి ఒక మాట చెప్పింది, నేను వస్తున్నా అక్కడికి, దమ్ముంటే నువ్వు అక్కడే ఉండు, నేను వస్తా, ఇద్దరం బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం, ఎవరికి ఉందో తెలుస్తుంది, ఉండు నువ్వు అక్కడే ఉండు సార్, అమ్మాయిని అక్కడే ఉంచండి సార్, నేను వస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్పే లోపల ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. రావండి సార్. అంటే ఒక డౌట్, నేను ప్రీతిని కూడా ఈ క్వశ్చన్ అడిగాను. వీళ్ళకి సంబంధించిన పర్సనల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ పర్సనల్ వీడియోస్ అన్ని కూడా ఆమె దగ్గరికి ఎలా వెళ్ళాయి, ఆమె దగ్గర ఎన్ని రోజులు ఉంటే వీళ్ళంతా అసలు ఏం చేశారు? శ్రీలంక టికెట్ కూడా పంపించాడు అబ్బాయి. రైట్, 12 to శ్రీలంక. సార్ అంటే ఇన్ని వీడియోస్, అంటే పర్సనల్ వీడియోస్, ఒక వేరే పర్సన్ కి సంబంధించిన పర్సనల్ వీడియోస్ లావణ్య దగ్గరికి అసలు ఎట్లా వచ్చాయి? అండ్ ఇన్ని వీడియోస్ ఆవిడే ఒప్పుకుంది. ఉదయ్ అన్నాడు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో, వేరే ఎక్కడ సాక్ష్యాలు అక్కల, మన టీవీ ఛానల్లో జరిగిన ఇంటర్వ్యూలో ఏముంది, ఆవిడ స్వప్న గారితో కూర్చున్న ఇంటర్వ్యూలో, నా ఫోన్ ఆవిడ లాక్కు గుంజుకుపోయిందండి, నా ఫోన్ ఆవిడ దగ్గరే ఉంది, ఆ ఫోటోలన్నీ కూడా పెడతానని బెదిరిస్తుంది అంటే ఆవిడ అడిగింది స్వప్న గారు, ఏమమ్మా నీ దగ్గర ఉదయ్ ఫోన్ ఉందా, ఉదయ్ ఫోన్ తీసుకెళ్ళిపోయావు అంటే లేదు అని చెప్పలా. ఆవిడ ఏం చెప్పింది తెలుసా, ఉదయ్ నాకు 50,000 ఇవ్వాలండి అంటే, ఉదయ్ 50,000 ఇవ్వాలి కాబట్టి నువ్వు ఫోన్ పెట్టుకున్నావు, దానికి ఏదో ఒక రీజన్ చెప్తున్నావు బేసికలీ. 50,000 ఇవ్వాలో, ₹1,00,000 ఇవ్వాలో, యూ హ్యావ్ హిస్ ఫోన్, యూ హ్యావ్ హిస్ డేటా అండ్ యూ ఆర్ థ్రెటనింగ్. అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్, ఆల్రెడీ ఇంతకు ముందు ఉదయం మనతో కాల్లో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, నేను బిజినెస్ పెట్టడం కోసం ల్యాండ్ వెతుకుతున్నాను అని. అంటే ఒక బిజినెస్ పెట్టే స్టేజ్ ఉన్న ఒక వ్యక్తి 50,000 రూపాయల కోసం తన ఫోన్ ఎందుకు వదులుకుంటాడు? కరెక్ట్. అది లాజిక్. అంటే ఇప్పుడు ఆవిడ ఎందుకు ఉంది, నా దగ్గర ఉంది అని ఒప్పుకుంది, ఎందుకు ఉంది అన్నాను ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒక రీజన్ లో ఈ రీజన్ చెప్పింది అంటారు. ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది అనమాట, అలా తడుకోకుండా అబద్ధాలు వచ్చేస్తాయి. అంటే 50,000 అప్పుడు వెంటనే అడిగింది, 50,000 నీకు ఉదయ్ ఇవ్వడానికి నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా అని ఆవిడ అడిగింది. ఉదయ్ చెప్పలా, నా దగ్గర నేను ఆవిడ దగ్గర 50,000 తీసుకున్నాను ఉదయ్ ఏ రోజు చెప్పలా. కానీ ఈవిడ చెప్పింది ఏంటంటే, ఉదయ్ నాకు 50,000 ఇవ్వాలని, నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది 50,000 ఇవ్వాలని ఉదయ్ అంటే, అయితే ఉదయ్ ఫోన్ నా దగ్గర ఉందని ప్రూఫ్ ఏంటి అంది. ఇప్పుడే కదా నువ్వు ఒప్పుకున్నావు, మళ్ళీ ఇంకో కొత్త ప్రూఫ్ ఎందుకు? నీ మాటలోనే నువ్వే చెప్పినప్పుడు మళ్ళీ కొత్త ప్రూఫ్ ఎక్కడ అవసరమే లేదు, నువ్వే ఒప్పుకున్నావు. యూ హ్యావ్ హిస్ ఫోన్. ఇలాగే మస్తాన్ సాయి ఫోను, లేకపోతే ఉన్నిత్ రెడ్డికి ఫోన్లు, అన్ని ఫోన్లు ఇలా పెట్టుకొని మనుషులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అనమాట. సార్ అంటే మనకి ప్రీతి లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా మస్తాన్ సాయి ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో కొన్ని, అండ్ మస్తాన్ సాయి పర్సనల్ న్యూడ్ వీడియోస్ కూడా
ఈ అమ్మాయి తన దగ్గర పెట్టుకొని మస్తాన్ సాయిని బ్లాక్ మెయిల్ చేస్తుంది, సో అందుకని ఇన్ని రోజులు మస్తాన్ సాయి మీడియా ముందుకు రాలేదు అని. సో మస్తాన్ సాయి సడన్లీ అగైన్స్ట్ గా తిరగడంతో ఈ రోజు ఈ అరెస్ట్ అని చెప్పేసి గట్టిగా చెప్పొచ్చా? అంతే. పాపం ఆ అబ్బాయి వచ్చి అన్ని మన టీవీ వేదికగా మొత్తం అన్ని నిజాలు చెప్పేశాడు. ఇంకా అబ్బాయికి ఏదో రకంగా ఆవిడకి ఎవరో పోలీస్ కనెక్షన్ ఉంది, ఏదో రకంగా చేశారు. మొత్తానికి అతన్ని ఏదో రకంగా బుక్ చేసి లోపల వేయడానికి తన ఇన్ఫ్లుయెన్స్ వాడే చేస్తుంది. ఇంత అంటే ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో దాగుడు మొదలాడుతున్నట్టుంది ఇది నాకు. అంత క్లియర్ కట్ గా ఈవిడ అన్ని కళ్ళ ముందు కనబడుతున్నా కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారా? ఇదే అడుగుతున్నారు కింద. #అరెస్ట్ లావణ్య ఎక్కడ అంటే చాలా మందికి డౌట్ వస్తుంది సార్, A5 గా ఉన్న మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినప్పుడు మరి ఈమెను ఎందుకు, అంటే డైరెక్ట్ గానే తన మీద ఆరోపణలు వచ్చేస్తున్నాయి. ప్రీతి ఆరోపిస్తుంది, మస్తాన్ సాయి ఆరోపిస్తున్నాడు, ఉదయ్ ఆరోపిస్తున్నాడు, అండ్ రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా లావణ్య గురించి ఆరోపణలు చేస్తున్న టైంలో ఎందుకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు? ఎందుకు లావణ్యని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేయట్లేదు? అసలు దీనికి రీజన్ ఏమనుకోవచ్చు మనం? ఎవరో పెద్ద తలకాయ ప్రొటెక్టింగ్ హర్ అనే దాంట్లో డౌట్ లేదు. ఈవెన్ ప్రొటెక్ట్ చేసిన దానికి ఆయన కూడా లోపలికి పోతాడు. నేను చెప్తున్నాను కదా, దట్ డే విల్ కమ్. మేబీ ఆయనకు సంబంధించిన వీడియోస్ ఏమైనా, ఫోటోస్ ఏమైనా తన దగ్గర ఉండి బ్లాక్ మెయిల్ అవ్వచ్చు కదా. అయినా కూడా ఆయన ఒకవేళ బ్లాక్ మెయిల్ కి గురయ్యాను కాబట్టి నా వృత్తి ధర్మానికి ద్రోహం చేస్తానన్నా కూడా తప్పే కదా. జాలి పడచ్చు, కానీ దట్స్ రాంగ్. ఇప్పుడు నీ లొకేషన్లు ఎక్కడ ఉన్నాయి, నీ కాల్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే అమ్మాయి ఆ రోజు నా మీద అటాక్ జరిగింది. ఆంధ్రప్రభలో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు లైవ్ లో నేను ఎక్కడున్నానో 15 నిమిషాల్లో ఆవిడకి లొకేషన్ పట్టుకొని వచ్చేసి, ఎక్కడ కోకాపేట, ఎక్కడ మన ఈ ఆఫీసు, వచ్చేసి పెద్ద గొడవ. నేను ఎక్కడ పోతున్నాను ఏమిటో అన్ని చూస్తుంది. మీరు మమ్మల్ని కూడా ట్రాక్ చేసి ఎవరినైనా ట్రాక్ చేస్తుంది. అదే కదా చెప్తుంది. అన్నీ నాకు తెలుసు, ఎక్కడ పోయారో తెలుసు. నిన్న ప్రీతి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కూడా నాకు తెలుసు నువ్వు సైబర్ క్రైమ్కి పోయావు, నా మీద కంప్లైంట్ ఇచ్చావు, నీ సంగతి చూస్తా. ఆ చాట్ కూడా ఉంది మన దగ్గర. ప్రీతికి కాల్ చేసి బెదిరించింది, వాట్సాప్ చాట్ ఆమెను బెదిరించింది. సో అంటే నిన్న ఉమెన్స్ కమిషన్ ఆఫీస్ కి వెళ్ళడం అండ్ సైబర్ క్రైమ్ కి వెళ్ళడం ఇవన్నీ తనకు తెలుసు. అంటే తనతో పాటు ఒకవేళ తనతో పాటు ఉన్న వాళ్ళు చెప్పారు అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. వాట్ ఎవర్, బట్ దిస్ గివ్స్ us a clear డౌట్ కూడా కాదు, బియాండ్ ఎనీ డౌట్. అన్ని కూడా ఇస్ పాయింటింగ్ లైక్ షీ హ్యాస్ సమ్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆవిడకి. ఎవరో ఒక రాంగ్ పోలీస్, తప్పుడు పోలీస్ అతను అన్ని ఇలా ఒక క్రిమినల్ కి ఇవ్వకూడని డీటెయిల్స్ ఇస్తున్నాడు. దట్ ఈస్ ప్రైవసీని భగ్నం చేస్తున్నాడు ఆయన. ఎవడి ఫోన్ వాడి ప్రైవసీ, ఎవడి లొకేషన్ వాడి ప్రైవసీ, ఎవడి కాల్ డీటెయిల్స్ వాడి ప్రైవసీ, అవన్నీ నువ్వు చాలా ఇదే చాక్లెట్లు పంచినట్టు చేస్తున్నావు. రేపు ఎవడ ప్రాణానికైనా ప్రమాదం వస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్? సార్ అంటే ఇలా ఒక తర్వాత ఇప్పుడు అరెస్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ప్రీతికి ఏమైనా థ్రెట్ ఉందా? లావణ్య కూడా పంపించారు, మీరు గమనించండి. ఇందాక కుల రాజకీయం గురించి మాట్లాడాను కదా, ఈ 2 పేరు గమనించండి, మొత్తం చూపించాను. కానీ మన్నేపల్లి లావణ్య, ఎక్కడ చౌదరి, మన్నేపల్లి ఆయన దగ్గర కూడా చౌదరి కనబడలేదే. సడన్ గా ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఆ దిలీప్ శంకర్ గారు వచ్చి లావణ్య చౌదరి గారండి అని మాట్లాడతారు. ఓకే, ఆ తర్వాత ఆయన రామారావు గారిని కూడా పిల్లరు, చౌదరి గారు రండి అంటే హీ వాంట్స్ టు ప్రొజెక్ట్ దే ఆర్ చౌదరీస్. నిజానికి చౌదరి ఎవరు? ప్రీతి చౌదరి. అమ్మాయి పేరు చూసారు కదా, చూసారా? చూడలేదా? చూపించాం కదా ఇందాక. మారుతి ప్రీతి చౌదరి. ఆ అమ్మాయి ఇలా రాజకీయాలు చేయాలని సడన్ గా ఆధార్ కార్డులో అయితే చౌదరిని పెట్టుకోదు కదా. అది ఎప్పుడో చిన్నప్పటి నుంచి వచ్చిన పేరు అది కదా. ఏమో అదే చెప్పింది ఆ రోజున. మీ క్యాస్ట్ ఏంటో, ఆవిడ క్యాస్ట్ ఏంటో నాకు తెలుసు, ఇలా జస్ట్ మీడియాని చేసుకోవడం కోసం ఎవరన్నా సరే సపోర్ట్ వస్తారని చెప్పి ఈ చౌదరిని పెట్టుకుంటుంది. సార్ ఫైనల్ గా చూస్తే గనక ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు, ఎవరైతే కీలకంగా ఉన్న ఇంకొక విషయం కూడా, మస్తాన్ సాయి ప్రీతి సొంత చెల్లెలాగా భావిస్తాడు. దానికి కారణం ఆ రోజు ప్రీతి మస్తాన్ సాయి కాల్ కూడా రావడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళకి ఒక ఏదో రకమైన మరి బంధుత్వం లేకపోతే ఆ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల మొత్తానికి మస్తాన్ సాయి ఈజ్ ఆల్సో చౌదరి. చాలా మందికి తెలియదు మస్తాన్ సాయి ముస్లిం అనో ఏదో అనుకుంటుంటారు. మస్తాన్ సాయి ఈజ్ ఏ చౌదరి. మీకు దానికి కూడా నేను ఎఫ్ఐఆర్ లో చాలా క్లియర్ కట్ గా ఎఫ్ఐఆర్ లో రాసినప్పుడు క్యాస్ట్ అని రాసినప్పుడు కమ్మ అని చాలా క్లియర్ గా రాశారు.
సో మస్తాన్ సాయి చౌదరి అండ్ ప్రీతి చౌదరి వీళ్ళిద్దరు కూడా మేబీ ఆ బాండింగ్ తోటి అన్నా చెల్లి అనుకుంటారు. ఇప్పటికీ కూడా బ్రో అంటుంటే చాలా క్లోజ్ వీళ్ళిద్దరు యాక్చువల్గా. బట్ మస్తాన్ సాయి లావణ్యకి క్లోజ్ గా ఉండాల్సిన పరిస్థితి, బ్లాక్ మెయిల్ చేసి అతని గర్ల్ ఫ్రెండ్ ని తరిమేసి బలవంతంగా అతను అట్టు పెట్టుకుని అతనికి ఏ గతి లేక, ఆయన కూడా తెలుసు ఈవిడ చౌదరి కాదు ఇట్లా చేస్తుంది అని చెప్పి. సో క్యాస్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చారు పాపం, ఏదో రకమైన సపోర్ట్ దొరుకుతుందని. సో అలాంటిది కూడా ఇప్పుడు దొరకట్లేదు. సో ప్రీతికి ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ రకరకాల బెదిరింపులు ఇవన్నీ కూడా చేసింది. ఆల్రెడీ మనం చెప్పాం, ఉదయం చంపేస్తామని చెప్పి బెదిరింపులు వచ్చినాయి, డబ్బులు ఇస్తామని చెప్పి ఆఫర్లు వచ్చినాయి. ఏదేం చేసినా కూడాను నేను అదే చెప్పామ్మా, ఎవడో ఇచ్చే ముష్టి డబ్బులతో కాదు, నీ కాళ్ళ మీద నువ్వు బతికి ₹1 సంపాదించుకున్నా దాంట్లో వచ్చే తృప్తి ఇలా ఉండదు. డోంట్ గో ఫర్ దీస్ సెటిల్మెంట్స్ అంటే లేదనే. నేను ఏం చేసినా సరే, ఏం చేసినా సరే, చచ్చినా సరే నేను నిజమే చెప్పాలని డిసైడ్ చేసుకున్నా. మా అమ్మ నన్ను తిట్టినా, ఎవరు ఆపినా నేను నిజమే చెప్తా అని ఫిక్స్ అయిపోయినాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ శేఖర్ భాషా గారు. మొత్తం మీద ఏంటంటే మస్తాన్ సాయి అరెస్ట్ కి సంబంధించి అట్లానే లావణ్య యొక్క మెంటాలిటీకి సంబంధించి చాలా డౌట్లు ఉండేవి. ఈరోజు చాలా క్లియర్ గా చెప్పారు. సో ఏం జరుగుతుంది మస్తాన్ సాయి విషయంలో అండ్ ప్రీతికి వస్తున్న కాల్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.